అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మించి లేవడంలోనే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. మరి ఈరోజు చూసినట్లయితే సోమవారము 3వ తారీఖు మరి మార్చి నెల 2025 సంవత్సరం. ఉదయకాల సమయంలో పడకల మించి లేవడంలోనే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు మనం చూస్తున్నటువంటి కృపావార్త చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నటువంటి కృపావార్త ఏంటంటే, దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ప్రియులారా, ఈ ఉదయకాలం పడకల మించి లేవడం ప్రభు యొక్క కృపావార్తను వింటున్నాం. దేవుడు మన ఎడల సమస్త విధములైన కృపని విస్తరింప చేయగలడని మనం నమ్మాలి. అయితే ఇక్కడ ఒక మాట చూసినట్టయితే, దేవుని యొక్క వాక్యంలో దేవుడు సమస్త విధములైన కృపను మన ఎడల విస్తరింప చేయాలంటే, అంటే ఎవరి ఎడల విస్తరింపజేస్తాడు అన్నది కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. ఎలాంటి జీవితం కలిగిన వారి ఎడల విస్తరింపజేస్తాడు? ఎందుకంటే మన జీవితంలో దేవుడు తన కృపను మన ఎడల విస్తరింపజేయాలంటే ఇప్పుడు చూసే 500 అనుభవంలో మనం ఉండాలి. మొదటి మాటను చూసినట్టయితే, దేవుడు మన ఎడల సమస్త విధమైన కృపని మన ఎడల కనపరచాలంటే మనం చేయాల్సిన మొదటి మాట, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం, సనుగకయు బలవంతము కాకయు. కాబట్టి మొదటి మాటను చూసినట్టయితే, దేవుడు సమస్త విధములైన కృపను మన ఎడల కనపరచాలంటే, దేవుని యొక్క సమస్త విధమైన కృప మన మీదకి రావాలంటే, ఆ దేవుని ద్వారా సమస్తమైనటువంటి కృపను మనం పొందుకోవాలంటే మొదటిగా మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే ప్రియులారా, సనుగులు గొనుగులు మనలో ఉండకూడదు. ఏమనకూడదండి? సనుగులు గొనుగులు. అంటే ఎప్పుడైతే మనలో సనుగు అన్నది వస్తుందో, ఎప్పుడైతే మనలో సనిగిన అనుభవం మనలోకి వచ్చేస్తుందో, అంటే దేవునికి ఒక విషయంలో ఇచ్చేటప్పుడు కానీ, ఏదైనా దేవునికి ఏదైనా ఒక విషయం అని కాదు, ఒక వస్తువు కానీ ఒక ఏదో ఒకటి దేవునికి ఇచ్చేటప్పుడు మన జీవితంలో సనుగులు అన్నవి ఉండకూడదు. అంటే ఎప్పుడైతే మన జీవితంలో సనుగులు దేవుని సన్నిధిలో ఉంటాయో అప్పుడు మనం దేవుని యొక్క కృపని సమృద్ధిగా విస్తరించే దేవుని కృపను మనం పొందుకోలేం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ అంటాడు 9వ అధ్యాయంలో 2వ పత్రికలో 9వ అధ్యాయం 7వ వచనంలో, సనుగు కొనకయు. కాబట్టి 6వ వచనం అంటాడు, కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయనని ఈ విషయమై చెప్పుచూ వచ్చును. కాబట్టి ఇక్కడ పౌలు చెప్పే మాట ఏంటంటే, ఇచ్చే విషయంలో, అంటే దేవునికి ఇచ్చే విషయంలో ఏదైనా ఇస్తున్నామంటే అది సనుగులతో గొనుగులతో ఉండకూడదు. అంటే ఎవరైతే సనుగుకోకుండా, అంటే ఎవరైతే గొనుగుతూ సనుగుతూ దేవునికి ఇస్తారో అటువంటి వాడి జీవితంలో దేవుని కృప విస్తరించడం అన్నది కష్టం. అంటే దేవునికి ఇచ్చేవారు ఎలా ఉండాలంటే సమృద్ధిగా సంతోషంగా మనస్ఫూర్తిగా ఇష్టానుసారంగా, అందుకే బైబిల్ రాబడుతూ నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ వివేకంతోను నీ దేవుడైన యెహోవాను వెంబడించమని. అంటే మనం దేవునికి ఇచ్చే విషయం ఎలా ఉండాలంటే పూర్ణమైనది, అంటే పరిపూర్ణమైన విధానంలో ఇవ్వాలి. ఇష్టపూర్వకంగా, అంటే మన హృదయం పరిపూర్ణంగా ఉండాలి. ఇచ్చే విషయంలో సగం వద్దు అనుకునే రీతిలో ఉండకూడదు. బైబిల్లో కొందరు వ్యక్తులు ఉన్నారు. అపోస్తలుల గారు మనం చూసినట్లయితే అననీయ సఫీరా అనే వ్యక్తులు ఉన్నారు. వారి యొక్క జీవితాలు చూడండి. వారి జీవితాలు మనం చూడగా వారు దేవునికి ఇచ్చే విషయంలో మనస్ఫూర్తిగా ఇవ్వాలి. సనుగులు గొనుగులు ఉండే అనుభవంలో కానీ లోపంతో కలిగిన విధానంలో దేవునికి ఇవ్వడం ద్వారా దేవుని యొక్క శాపాన్ని వాడు తెచ్చుకుంటూ వచ్చారు. అది ఉదయకాల సమయంలో పడకల మించి లేవడం ప్రభు యొక్క కృపావర్తన ఏంటంటే మన జీవితాల్లో మొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని కృప మన ఎడల విస్తరింపజేయబడాలంటే మనలో సనుగులు ఉండకూడదు. దేవునికి ఏదైనా ఇస్తున్నప్పుడు, ఇంక్లూడింగ్ ఆధారం చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా దేవుని స్తుతిస్తున్నప్పుడు కానీ, ఏదైనా దేవుని మహింపరుస్తున్నప్పుడు కూడా, దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు కానీ, దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు కానీ సనుగులు గొనుగులు ఉండకూడదు. ఎప్పుడైతే ఈరోజు ఆదివారం తప్పక వెళ్ళాలేమో, ఈరోజు దేవుని మందిరం ఆరాధించాలేమో, తప్పదేమో, అంటే ఇట్లాంటి అనుభవాలు మనలో ఉన్నప్పుడు మనం దేవుని కృపను విస్తరింపజేసి దేవుని కృప మనం పొందుకోలేము. ఇది మొదటిది. కాబట్టి దేవుని కృప మన ఎడల విస్తరింపజేయబడాలంటే ఒకటి మనలో సనుగులు గొనుగులు ఉండకూడదు. 2 దేవుని కృప మన ఎడల విస్తరింపబడాలంటే రెండో మాటను మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం, సనుగు కొనకయు బలవంతముగా కాకయు. అంటే రెండో మాట ఏంటంటే బలవంతం అన్నది ఉండకూడదు. అంటే దేవునికి ఏదైనా ఇచ్చేటప్పుడు, దేవునికి ఏదైనా మనం ఇవ్వాలనుకున్నప్పుడు, దేవుని కృప మన మీద విస్తరించాలంటే మనం బలవంతంగా ఎప్పుడు ఏమి ఇవ్వకూడదు దేవునికి. అంటే ఎవరో బలవంతం పెడితేనో, ఎవరో బలపరిస్తేనో, ఎవరో నువ్వు ఈ అన్న నీకు ఇస్తే ఇది జరిగి దయచేసి బలపెడితేనో, క్షమించండి బలవంతం చేస్తాను, అట్లా కాదు. దేవునికి ఇచ్చే వ్యక్తి సంతోషంగా దేవునికి ఇవ్వాలి. బలవంతంగా ఎప్పుడు ఇవ్వకూడదు. ఒకటి సనుగులు గొనుగులతో ఏది ఇవ్వకూడదు, 2 బలవంతంగా కూడా దేవునికి ఏది ఇవ్వకూడదు.
అంటే మన ఎడల దేవుని కృప విస్తరించాలంటే మనము సంతోషంగా దేవునికి ఏదైనా ఇవ్వాలి. దేవునికి ఒకటి ఏదైనా మనం సమర్పించుకుంటామంటే, ఏదైనా ఇవ్వగలుగుతున్నామంటే అది మనం సంతోషంగా ఇవ్వాలి, కానీ బలవంతంగా ఇవ్వకూడదు. ఎప్పుడైతే బలవంతంగా ఇస్తామో అప్పుడు నష్టపోతాం. ఇది రెండో మాట. మూడో విషయాన్ని చూసినట్లయితే దేవుని సమస్త విధములైన దేవుని కృప మన ఎలా విస్తరించబడాలంటే, ఒకటి, మనలో సనుగులు గొనుగులు ఉండకూడదు. రెండు, బలవంతపు జీవితం ఉండకూడదు. మూడోదిగా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది. ప్రతి వాడును తన హృదయముల్లో, అంటే హృదయం అనేది జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రియులారా, ఈ ఉదయ కాల సమయంలో పడగల మీద నడుతున్న ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో దేవుని యొక్క సమస్త విధమైన కృప మన మీద విస్తరించాలంటే మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యత ఏంటంటే మన హృదయం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎప్పుడైతే మన హృదయం జాగ్రత్తగా ఉంటుందో, ఎప్పుడైతే మన హృదయం జాగ్రత్త కలిగి ఉంటుందో, అంటే మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పుడే దేవుని యొక్క సమస్త విధములైనటువంటి కృపను మనం పొందుకోగలుగుతాం. మన హృదయం జాగ్రత్తగా ఉండాలి. అంటే హృదయము ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఆశీర్వాదం. ఇక్కడ ఈ ఉదయకాలం పడగల మీద నడుతుందని ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో మూడో మాట ఏంటంటే, దేవుడు సమస్త విధంలో కృపను మనం ఎలా విస్తరింపజేయాలంటే, ఒకటి, సనుగులు గొనుగులు ఉండకూడదు. రెండు, బలవంతపు జీవితం ఉండకూడదు. మూడు, హృదయం జాగ్రత్తగా ఉండాలి. నాలుగోదిగా చూస్తున్నట్టయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం రాయబడుతూ వచ్చింది. నిశ్చయించుకొని ప్రకారం ఇవ్వవలెను. అంటే ఏదైతే నువ్వు నిశ్చయించుకుంటావో, ఏదైతే దేవునికి ఇవ్వాలనుకుంటావో, ఏదైతే ఒక నిర్ణయం నా జీవితాలు ఉండిదో అది దేవునికి సమర్పించుకోవాలి. ప్రభా ఇది నేను ఇస్తాను అని మనం మొక్కుబడి చెల్లించాలి. అదే యోనా అంటాడు కదా, యోనా గ్రంథం 2:9లో, నేను మొక్కుకున్న మొక్కుబడులు చెల్లింపక మానను. అంటే దేవుని ఎదుట ఏదైతే మనం ఒప్పుకుంటున్నామో, దేవుని ఎదుట ఏదైతే చెల్లించాలనుకుంటున్నామో, దేవుని ఎదుట ఏదైతే మొక్కుబడి ఉందో, ఏదైతే మనం నిర్ణయించుకుంటామో ఇది నేను దేవునికి ఇవ్వాలని, అది మనం దేవునికి సమర్పించాలి. ఏదైతే దేవుని సన్నిధిలో ఇవ్వాలనుకుంటున్నామో, ఏదైతే దేవునికి ఇవ్వాలని మనం నిర్ణయం తీసుకున్నామో అది దేవునికి ఇవ్వటం కొరకై మన నిర్ణయాన్ని మనం తప్పుగా చేసుకోకూడదు. అంటే ఏదైతే ఒక నిర్ణయం తీసుకుంటున్నాం దేవునిలో, ఒక నిర్ణయాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటున్నామో ఆ నిర్ణయం మనం ఏం చేయాలా, కొనసాగించాలి, కానీ తప్పిపోయినట్టు ఉండకూడదు. అంటే ఒక ఒడంబడిక, ఒక ప్రమాణము తప్పిపోయిన వారు ఉండకూడదు. అప్పుడు దేవుడు ఎప్పుడైతే మనం దేవునితో చేసిన నిబంధన, దేవునితో చేసిన ఒడంబడికను మనం కొనసాగుతామో అప్పుడు దేవుని యొక్క సమస్త విధములైన కృప మన మీద ఉంటుంది. ఇది 4. 5వ విషయాన్ని చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చివరిలో ఉంది, దేవుడు ఉత్సాహం ఇచ్చువాన్ని ప్రేమించును. కాబట్టి మొదటిగా సనుగులు ఉండకూడదు. రెండు, బలవంతం ఉండకూడదు. మూడోదిగా హృదయం జాగ్రత్తగా ఉంచుకోవాలా. అంటే ఇచ్చే విషయాల్లో సనుగులు బలవంతం ఉండకూడదు. మూడు, హృదయం జాగ్రత్తగా ఉంచుకోవాలా. 4, దేవుని వల్ల మనం నిర్ణయించుకున్న నిర్ణయం ప్రకారం వెళ్ళాలి. 5వదిగా చూడగా ఉత్సాహంగా ఉండాలి. దేవుని ఎదుటికి వచ్చినప్పుడు, దేవునికి ఇచ్చేటప్పుడు, దేవునికి ఏదైనా సమర్పణ చేయాలన్నప్పుడు ఉత్సాహమైన జీవితం మనలో ఉండాలి. అంటే ఎప్పుడైతే ఉత్సాహంతో కూడిన జీవితంతో మనం ఎవరైతే ఉత్సాహంగా దేవుని ప్రేమించేస్తారో అటువంటి వారిని ఇచ్చువారిని ప్రేమించును. అంటే దేవుడికి ఉత్సాహం ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. అక్కడ ఈ 5 విషయాలు చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఉదయకాలం పడగమించినాడుందని ప్రభు యొక్క కృపావర్తన మన జీవితాల్లో 5వ మాట, దేవునికి ఉత్సాహంగా అంటే హృదయంలో వేదనతో కాకుండా, బాధతో కాకుండా, ఇవ్వక తప్పదురని అననే సభ్యురావాలి ఏదో తప్పదులే అన్నట్టు ఇవ్వటం కాదు, యథార్థంగా ఇవ్వకపోతే ఇవ్వద్దు. కానీ ఉత్సాహమైన జీవితం అంటే సంతోషభరితమైన జీవితం కావాలి. దేవునికి ఇచ్చే విషయాల్లో సంతోషం అవసరం. ఎప్పుడైతే ఆ సంతోషంగా దేవునికి ఇస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, సమస్త విధములైన కృపను మన ఏళ్ళ విస్తరింపజేస్తాడు. అట్టి కృపను దేవుడు మనకి ఇవ్వనట్లు ఇచ్చినట్లు ప్రభు సాయించను కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. ఉదయకాల సమయంలో పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తన ఉంటారు మా జీవితాలు జ్ఞాపకం చేసుకొని మీ ఆశీర్వాదాలు దేవుని దయచేయండి. ప్రభా, సమస్త విధములైన కృపను మా ఏళ్ళ విస్తరింప చేయను గాక. ఆ కృప మేము మా ఏళ్ళ విస్తరింపబడాలంటే మేము దేవా సనుగులు గొనుగులు ఉండకూడదు, దేవునికి ఇచ్చే విషయంలో బలవంతంగా ఉండకూడదు తండ్రి. ఇంకా దేవా ఇది సంతోషంగా ఇవ్వాలి. ఇంకా తండ్రి మా జీవితాల్లో ప్రభా మా హృదయం జాగ్రత్తగా ఉండాలి. మేము చేసుకున్న నిర్ణయాలు కూడా సంపూర్తిగా ఆ ఒడంబడిక నుంచి తప్పిపోకూడదు. ఈ 500 అనుభవాలు మా జీవితాల్లో ఎప్పుడైతే ప్రభా సనుగులు గొనుగులు లేకుండా, బలవంతం లేకుండా ప్రభా మరి మేము చేసుకున్న ప్రమాణం తప్పిపోకుండా ఎప్పుడైతే ప్రభా యథార్థ హృదయంతో ఉంటామో, ఎప్పుడైతే తండ్రి సంతోషంగా మీకు ఇస్తామో అప్పుడు మా జీవితాలు ప్రభా సమస్త విధమైన కృపను మేము పొందుకోగలుగుతాం. అట్టి కృపను పొందుకోవడం కొరకై కావలసినటువంటి 500 అనుభవాన్ని క్రీస్తు యేసు ప్రభువారు కలువరిశిల్లో కార్చిన రక్తము ద్వారా మాకు 500 అనుభవాన్ని ఆయన మరణ భూస్థాపన ద్వారా మాకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.